ఆయన ప్రజలతో మమైక్యం కాలేకపోతున్నారు ఆయన. ఏదైనా సభలుంటేనే మాత్రమే ఆయన బయటకొస్తున్నారు. అయితే కేసీఆర్ గారు ఉద్యమ కాలంలోనే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సమస్యలు చూసిండు కాబట్టి, ఆయన రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి అయ్యే నాటికే వాటి పరిష్కార మార్గాలు గూడా ఆయన ఆలోచించి మైండ్‌లో పెట్టుకున్నారు. 5 సంవత్సరాల కాలంలో ఎంత ద్రోహం, ఎంత మోసం జేయాలనో ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఈ 400 రోజులలో చేసింది గాబట్టి, ఓకే. ఇగ దీన్ని తప్పకుండా ఆ! రజతోత్సవం అంటే మేము తెలంగాణ సాధించింది, ప్రభుత్వంగా కొనసాగింది చెప్పుకోవడంతో పాటు, గత అనుభవాలను సింహావలోకనం చేసుకోవడంతో పాటు, ఈరోజు కొనసాగుతున్నటువంటి ఈ దుర్మార్గం మీద గూడా ఉపేక్షించకూడదన్న అంతే. ఆలోచన. ప్రజల్ని తప్పకుండా ప్రజలకు జరుగుతున్నటువంటి ద్రోహం నుండి ప్రజల్ని కాపాడడం కోసం, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం సమాయత్తం చేసేటువంటి గొప్ప సభ.